తెలుగు కథల సమాహారానికి మీకు స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ ఆకాశానికి నిచ్చెన 8వ భాగం. రచన కె లక్ష్మీకాంతమ్మ గారు. దురుద్దేశం మాత్రం కాదు, రంజీ ట్రోఫీలో ఆడే అవకాశం నాకు మరోసారి వచ్చిందమ్మా అని వాడు నీతో అంటే, ఆ ఆటలో నువ్వు పాల్గొంటే నీకో టోపీ ఇస్తారేమో కదరా, అందుకు దాన్ని రంజీ ట్రోఫీ అన్నారేమో కదరా అని నువ్వు అంటావేమోనని వాడు భయపడ్డాడు. అంతే. నేను మరీ అంత అమాయకురాలనే కాదులేండి, పోయినసారి వంశీకి అవకాశం వచ్చినప్పుడే ఆ ఆట గురించి పూర్తిగా తెలుసుకున్నాను అని ఆగి అంతలోనే అనుమానం, మరేదో అర్థమైనట్టు ముఖంలో 1000 వోల్టుల కాంతి ప్రస్ఫుటమవుతూ ఉండగా, మీరేమన్నారు? మనవాడికి మళ్ళీ రంజీ ట్రోఫీలో ఆడే అవకాశం వచ్చిందా ప్రశ్నించింది. రవీంద్ర జవాబు చెప్పకుండా మెల్లగా నవ్వుతూ ఉన్నాడు. కానీ వంశీకృష్ణ నిలువున తలాడించాడు. ఆమె ఒక్క అంగలో వంశీని చేరుకుని పాల గ్లాసు పిట్టగోడ మీద పెట్టి కొడుకు తలను 2 చేతులతో వంచి నుదురు మీద ముద్దు పెట్టుకుంది. గొప్ప గొప్ప అవకాశాలన్నీ నా బిడ్డను వెతుక్కుంటూ వస్తున్నాయి ఆనందంగా పలికిందామె. వెతుక్కుంటూ రావటం కాదు, వాడి సమర్థత చూశాకే అవకాశం వాడిని వరించింది. ఈ మధ్య కాలేజీ కెప్టెన్గా వాడు ఎన్ని విజయాలు సాధించాడనుకున్నావు? ఒకవైపు కెప్టెన్గా జట్టును గెలిపించుకుంటూనే మరోవైపు వాడు సెంచరీలు కొట్టాడు. అంత మంచి ఆటగాడి సేవలను వదులుకోవాలని ఎవరు మాత్రం అనుకుంటారు? అంతలోనే మరో అనుమానం ఆమె ముఖంలో కదలాడింది. మరి ఈ సంవత్సరం పరీక్షలు? రవీంద్ర నవ్వుతూ, మా సంతోషానికి కారణం అదేనే పిచ్చి మొహమా. పరీక్షలు మార్చిలో జరగబోతున్నాయి, రంజీ మ్యాచ్ జూన్లో మొదలు కాబోతోంది. అలాగా అందామె సంబరంగా. వంశీకృష్ణ పాలు తాగుతూ తల్లినే చూస్తున్నాడు. పోనీలే, ఇప్పటికైనా నీ కోరిక తీరబోతోంది, అటు మీ నాన్నగారు ఆశయమో నెరవేరబోతోంది అంది ఆమె కొడుకును మురిపంగా చూసుకుంటూ. వంశీకృష్ణ పాలు తాగడం పూర్తయింది. నాన్న, ఈ విషయం నేను ఫ్రెండ్స్కి చెప్పొస్తాను. రవీంద్రతో పాటు ఉమా కూడా తలాడించింది. వంశీ బెట్లు దిగి వెళ్ళిపోయాడు. డాబా మీద వారిద్దరే మిగిలారు. కూర్చో ఉమా అన్నాడు రవీంద్ర కొద్దిసేపటి తర్వాత. భర్త అలా అనటంతో ఆమె అతడి పక్కనే నేల మీద కూర్చుంది. రవీంద్ర చాలాసేపు మౌనంగా ఉండిపోయి అస్తమిస్తున్న సూర్యుడిని చూస్తున్నాడు. పల్లె వాతావరణంలో కనిపించినంత ఎక్కువగా కాకపోయినా చాలా కొద్ది సంఖ్యలో ఉండే పక్షుల గుంపులు అప్పుడప్పుడు ఆకాశంలో కనిపిస్తున్నాయి. అతను ఉన్నట్టుండి పెదవి విప్పాడు. ఉమా, ఈ క్షణం నీకేమనిపిస్తుందో తెలియదు, కానీ నాకు మాత్రం జీవితానికి ఈ సంతృప్తి చాలేమో అనిపిస్తోంది. మనకున్నది ఒక్కడే బిడ్డ, కానీ వాడు మన మనసులు తెలుసుకుని మన అభిప్రాయాలకు అనుగుణంగా మసలుకుంటున్నాడు. కన్నవారిని నొప్పించకుండా వారికి పేరు తెచ్చే ప్రయత్నంలో శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాడు. ఒక మనిషి జీవితం వృద్ధాప్యం వైపు సాగే వేళ అతడికి కావలసిన ఆనందం బిడ్డల ద్వారానే లభిస్తుంది. అయితే ఎక్కువ శాతం మంది బిడ్డలు తల్లిదండ్రులను అర్థం చేసుకోలేక, వారి కోరికలకు అనుగుణంగా మసలుకోలేక తాము బాధపడుతూ వారిని బాధ పెడుతూ ఉంటారు. ఈ విషయంలో మనం చాలా అదృష్టవంతులం. తల్లిదండ్రులను బాధ పెట్టే బిడ్డలను 10 మందిని కనటం కన్నా ఇలాంటి సుపుత్రుడు ఒక్కటుంటే చాలదా? ఆమె మెల్లగా తలాడించింది. నిజమేనండి, అప్పట్లో మీరు ఒక్క బిడ్డతోనే సరిపెట్టుకుందామంటే నేను బాధపడ్డాను, కానీ మీ మాటల్లో ఎంత నిజం ఉందో ఇప్పుడే అర్థమవుతోంది. తనయుడు పంచిన ఆనందాన్ని సంతృప్తిగా అనుభవిస్తూ వారిద్దరూ చాలాసేపు అక్కడే కూర్చుండిపోయారు ప్రశాంతంగా. ఇక 10ంటికి ఆఫీస్కంటూ వెళ్ళిన అవినాష్ 11ంటికే ఇంటికి తిరిగి రావడంతో గాయత్రి కొంత ఆశ్చర్యపడింది. అతడి మొహం కేసు చూసి గాబరా పడింది. అతడి ముఖం పీక్కుపోయినట్టుంది. చాలా నీరసంగా కనిపిస్తున్నాడు. ఒక్క గంటలోనే ఇంత తేడానా అనుకుంటూ ఆశ్చర్యపోయి అడిగింది, ఏమైందండి, ఏంటలా ఉన్నారు? అతడు జవాబు చెప్పలేదు. తనను మాట్లాడించద్దన్నట్టుగా చేత్తో సైగ చేస్తూ తిన్నగా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఆమె మనస్సు కీడు శంకించింది. అతన్ని అనుసరించి వెళితే బెడ్రూమ్లోకి వెళ్ళగానే అతను బెడ్ మీద వాలిపోయాడు. కనీసం బట్టలు మార్చుకుని పడుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఏం జరిగి ఉంటుంది? ఈ మధ్య తరచుగా భయం కలగటమే కాదు, పిచ్చి పిచ్చి ఆలోచనలు మనసులోకి వచ్చి తనకు పిచ్చెక్కేలా చేస్తున్నాయి. మరోవైపు అభద్రతాభావం మొదలైంది. ఏమో, ఏ క్షణాన ఏమైనా జరగచ్చు. ఆమె అలా ఆలోచిస్తూనే వంటగదిలోకి వచ్చింది. వంట పని చేసుకుంటూనే ఉంది, కానీ మనసులో లేదు. అదే ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలు. 1 గంట తర్వాత ఆమె వెళ్ళి బెడ్రూమ్లోకి తొంగి చూస్తే అవినాష్ నిద్రపోతూ కనిపించాడు. ఆమె వెనుతిరగబోతుంటే తెరిచి ఉన్న టేబుల్ సొరుగు దృష్టిని ఆకర్షించింది.
ఆమె చప్పుడు చేయకుండా అటు వెళ్ళి చూస్తే సొరుగులో ఉండాల్సిన కాంపోజ్ ట్యాబ్లెట్లు తీసివేయబడున్నాయి. అతడికి అంత ఉదయాన్నే నిద్ర ఎలా పట్టిందో అర్థమైంది ఆమెకి. కానీ అర్థం కానిదల్లా అతడు అంత ఉదయాన్నే మత్తుగా నిద్రపోవాలని ఎందుకు కోరుకున్నాడో అన్నదే. అయితే అతడు మునుపెన్నడు అలా ప్రవర్తించి ఉండకపోవడంతో పెద్ద ఎదురు దెబ్బ తగిలుంటేనే అతడు అలా ముడుచుకుపోయి ఉండొచ్చని ఊహించుకుంది. వంటగదిలోకి వెళ్ళి ఎలాగో వంట పూర్తి చేసింది. ప్రత్యూష కాలేజీ నుంచి వచ్చింది. తన గదిలో బుక్స్ పెట్టుకుని హాల్లోకి వస్తూ బెడ్రూమ్ వైపు చూసింది. ఆమె దగ్గరగా వచ్చాక చిన్నగా అడిగింది, మమ్మీ, డాడీ ఆఫీస్కి వెళ్ళలేదా? ఆరోగ్యం బాగోలేనట్టుంది, తిరిగి వచ్చేశారు. ప్రత్యూష కాసింత అనీజీగా ఫీల్ అవ్వటం గాయత్రి గమనించింది. తండ్రి ఇంట్లో ఉన్నంతసేపు ప్రత్యూష అనీజీగా ఉండటం ఆమె చాలా కాలంగా గమనిస్తూనే ఉంది. ఎప్పుడూ చిర్రుబురులాడే తండ్రి ఇంట్లో ఉన్నంతసేపు పిల్లలు భయపడుతూనో లేదా అనీజీగా ఫీల్ అవ్వటం సహజమేనేమో అని అనిపించడంతో ఆమె ఆ విషయం పట్టించుకోవటం మానేసింది. కొద్దిసేపటి తర్వాత ప్రత్యూషకు భోజనం పెట్టి ట్యూషన్కు పంపేసింది. తను మాత్రం భోజనం చేయకుండా అతను ఎప్పుడు నిద్ర లేస్తాడా అని ఎదురు చూస్తూ కూర్చుంది. మధ్యాహ్నం 2ంటికి అవినాష్ బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ నిద్ర లేచాడు. టైం చూసుకుని మళ్ళీ పడుకోబోతుంటే వాకిట దగ్గర చప్పుడైంది. అతడు ఆ వైపుకు చూస్తే గాయత్రి కనిపించింది. భోజనం పెడుతున్నాను, మొహం గడుక్కుని రండి చెప్పింది ఆమె. ఆకలిగా లేదు గాయత్రి, నువ్వు భోజనం చేసి నేను కాసేపు ఆగాక తింటాను. కాస్త ఎంగిలి పెడితే అప్పుడు హాయిగా నిద్రపోవచ్చు. ఆమె అలా అనేసరికి మరేమనాలో తోచనట్టుగా అతడు తలాడించాడు. బెడ్ దిగి బాత్రూమ్ వైపు అడుగేశాడు. గాయత్రి వంటగది వైపు వెళ్ళింది. అతడు మొహం గడుక్కొని వచ్చేసరికి డైనింగ్ టేబుల్ మీద అన్నీ సిద్ధంగా ఉంచింది. అవినాష్ టేబుల్ ముందు కూర్చున్నాడు. ఆమె అతడి ప్లేట్లో అన్నం వడ్డించింది. అతడు తింటున్నంతసేపు పక్కన కూర్చుని అతడి మొహంలోకి చూస్తున్న ఆమె అతడి భోజనం ముగిశాక మెల్లగా అడిగింది, ఇప్పుడైనా చెప్పండి, ఏం జరిగింది? ఏం లేదులే అంటూ అతడు పైకి లేవబోయాడు. ఆమె అతడి చేయి పట్టుకుంది. కార్యేషు దాసి కరణేషు మంత్రి అనే అంత పెద్ద మాటలు మాట్లాడిన కానీ మనసులోని కష్టం ఇతరులకు చెప్పుకోవటం కన్నా కట్టుకున్న దానికే చెప్తే సహాయం చేయకపోయినా ఆమె సిన్సియర్గా బాధపడుతుంది. మీ మనసులోని వేదన కొంత తగ్గుతుంది. అతడు ఆమె ముఖంలోకి చూశాడు. ఆమె ముఖంలో ఒక రకమైన ప్రశాంతత కనిపించింది. ఆమె చిన్నపిల్లలా నిష్కల్మషంగా నవ్వుతోంది. అప్పటికే ఆమె మాటల ప్రభావం అతడు ఆలోచించడం మొదలుపెట్టడంతో ఇక ఆగలేక ఆమెకు విషయమంతా వివరించాలని అనుకున్నాడు. గాయత్రి, చిట్ బిజినెస్లో మనం కోలుకోలేనంత పెద్ద దెబ్బ తగిలింది అన్నాడు అతను బొంగురుపోయిన గొంతుతో. ఎలా? నేను కొత్తగా స్టార్ట్ చేసిన ₹1,00,000 చిట్ని ఒక హోటల్ ప్రొపరేటర్ మొదటి నెలలోనే తీసేసుకున్నాడు. 2వ నెల అమౌంట్ కూడా కట్టకముందే అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆమె ఎంతగా షాక్ తిన్నదంటే తూలి పడిపోతానేమో అన్న భయంతో కుర్చీ కోడుని ఆసరాగా పెట్టుకుంది. ఏదో ఇతరుల డబ్బుతో హోటల్ పెట్టాడే కానీ వాడికి ఆస్తిపాస్తులంటూ ఏమీ లేవు. అప్పులేమో చాలా ఎక్కువ ఉన్నాయి. పోయిన నెలలో చిట్టు తీసుకుని సగం వరకు అప్పులు కట్టాడు. మిగిలిన సగం మంది వ్యక్తులు ఒత్తిడి చేయడంతో తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడు. అయితే ఆ డబ్బు మనకు తిరిగి వచ్చే మార్గం ఏమీ లేదా? మరొకటి అప్పటికి తేరుకుందామే. ఒక వ్యక్తి డబ్బు సమస్యతోనే మరణించాడని తెలిసి కూడా తమ డబ్బు గురించి ఆలోచించడం అదోలా అనిపించినా ఆ డబ్బు సమస్య ఆ సమయంలో అలాగే ఆలోచింపజేస్తుందేమో అనిపించింది ఆమెకి. ఎలా వస్తుంది? చూసేందుకు పెద్ద హోటల్ చిట్టు పాడుకునే వేళ నెలకో 4,000 కట్టలేకపోతాడా అనిపించింది. అందువల్లే వేరెవరి షూరిటీలు తీసుకోకుండా చిట్ అమౌంట్ తీసుకెళ్ళి ఇచ్చేశాను. ఇప్పుడే కదా నాకు తెలిసింది హుందాగా కనిపించి అతడు వెనక ఎన్నెన్నో అప్పులున్నాయని, లోసుగులున్నాయని. ఇప్పుడు తెలిసి మాత్రం ప్రయోజనం ఏముంది? ఇప్పటికే ఆ అప్పుల వాళ్ళు హోటల్లోని ఫర్నిచర్ మొత్తం పట్టుకుపోయారు. వట్టి చేతులతో నేను మిగిలాను. అతడి కన్నుల్లో నీరు తిరగటం ఆమె జీవితంలో మొదటిసారి చూసింది. అప్రయత్నంగానే అతని మెడ చుట్టూ చేతులు వేసి దగ్గరగా తీసుకుంది. చిన్నపిల్లాళ్ళ అతడు ఆమె మెడ వంపులో తల దాచుకున్నాడు. ₹1,00,000 తాము వీధుల్లో పడే పరిస్థితి కాకపోవచ్చు, కానీ కాస్తో కూస్తో మంచి దెబ్బే. 1 సంవత్సరం సంపాదన ఒక్క రోజులో కొట్టుకుపోయినట్టుగా అయిపోయింది. వ్యాపారం అన్నాక ఇటువంటి ఒడిదుడుకులు సహజమేనేమో. బహుశా ఆ కారణాన్ని ఇలాంటి ఎదురు దెబ్బలు ఊహించడం మూలానే తనలో ఈ మధ్య అభద్రతాభావం మొదలైందేమో. పోనీలే, ఏదో తట్టుకోగలిగిన దెబ్బతోనే సరిపోయింది కాబట్టి తాము అంతవరకు అదృష్టవంతులే. ఇకనైనా ఈయన ఇలాంటి అత్యాశలకు పోకుండా ఉంటే అంతే చాలు అని మనసులోనే అనుకుంది.
చాలాసేపటి తర్వాత అతడు ఆమె నుంచి దూరంగా జరుగుతుంటే ఆమె ఓదార్పుగా అంది, పోనీలేండి, జరిగింది ఏదో జరిగిపోయింది. మనం నష్టపోయింది ₹1,00,000 ఈ మధ్య కాలంలో సంపాదించుకున్నది పోయిందనుకుని సరిపెట్టుకోండి. కాకపోతే ఇక ముందు మన ఇంటికి సరిపోని ఇలాంటి వ్యాపారాలు పెట్టుకోకండి ప్లీజ్. అతడు మరేం మాట్లాడలేదు. ఏదో ఆలోచించుకుంటున్నట్టుగా ఎటో చూస్తూ ఉండిపోయాడు. వెళ్ళండి, కాసేపు రెస్ట్ తీసుకోండి, కానీ మనసులోకి మాత్రం ఆలోచన రానివ్వకండి. పోయిన డబ్బు ఎలాగూ తిరిగి రాదనుకున్నప్పుడు దాని గురించి ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోవటం అనవసరం. అతడు బెడ్రూమ్ వైపు అడుగులేస్తుంటే ఆమె అతన్ని పట్టుకుని పక్కనే నడిచింది. అతడు బెడ్ ఎక్కాక బోర్లా పడుకున్నాడు. 10 నిమిషాల్లోనే అతడు నిద్రలోకి జారుకోవటం గమనించాక ఆమె బెడ్రూమ్లోంచి హాల్లోకి వచ్చింది. సోఫాలో కూర్చుని దీర్ఘాలోచనలో మునిగిపోయింది. చాలాసేపటి తర్వాత ఆలోచనల నుంచి బయటపడుతూ దేవుణ్ణి ప్రార్థించింది. హే ప్రభు, ఇక నుండైనా ఆయన అత్యాశతో అసలుకే మోసం తెచ్చుకునేలా చేయకు స్వామి. ఆయనలోంచి ఆ అత్యాశ అనే భూతాన్ని పారద్రోలి సంతృప్తి అనే దేవతాంశను ఆయనలో ప్రవేశపెట్టు. ఆమె ప్రార్థనను ఆ దేవుడు ఆలకించాడా? ఇక వారం రోజులు మాత్రమే అవినాష్ దిగులుగా కనిపించాడు. 8వ రోజు గాయత్రి, మనం ₹1,00,000 నష్టపోయాం, నష్టం వచ్చింది కదా అని భయపడిపోతే ఇక మనం ఏమీ సాధించం. ఒకప్పుడు సంవత్సరానికి ₹1,00,000 సంపాదించి తృప్తి పడిన మనం ఇప్పుడు 6 నెలల్లోనే 1,00,000 సంపాదించేలా ప్లాన్ చేయాలి. మనం నష్టాన్ని భర్తీ చేసుకుంటూ మరింత సంపాదించాలంటే ఏం చేయాలి? జరిగిన సంఘటన నుంచి అతడు గుణపాఠం నేర్చుకోలేదు అన్నది ఆమెకు స్పష్టమైపోయింది. అయినా ఆశను కోల్పోక అతన్ని మార్చాలన్న ప్రయత్నంలో అంతకు మునుపు తాను చెప్పిన మాటలే మరోసారి చెప్పింది. ఏవండి, ఇంతకు మునుపు కూడా ఇవే మాటలు మీకు చెప్పాను. మనకున్నది ఒకే ఒక అమ్మాయి పెళ్ళికి మన భవిష్యత్తుకి సరిపోయేంత ఆల్రెడీ మీరు సంపాదించారు. ఇప్పుడు మీరు ఇక అత్యాశకు వెళ్ళటం అంత మంచిది కాదు. మీరు సంపాదించింది చాలు, దానితోనే తృప్తి పడదాం. తృప్తికి మించిన భాగ్యం ఈ ప్రపంచంలో మరొకటి లేదు. ప్లీజ్ నా మాట వినండి. ఆమె మాటలు పూర్తిగా విన్నాక అతడు పెద్దగా నవ్వాడు. అలా చాలాసేపు నవ్వుతూ ఉండిపోయాక ఆమె మొహంలోకి చూస్తూ పలికాడు, పిచ్చిదానా, డబ్బు సంపాదించడం బిడ్డల కోసమో లేదా తన భవిష్యత్తు కోసం కాదే. డబ్బు సంపాదించడం ఒక కళ. అది తన కోసం ప్రదర్శించడం కాదు. ఆ కళను సమాజం దర్శించడం కోసం ప్రదర్శించడమే మనిషి ఆనందాన్ని కలిగించే అంశం. మనం వేలను లక్షలను కోట్లుగా మార్చుకుంటూ పోతూ ఉంటే సమాజం మనకేసి కళ్ళింతలు చేసుకుని చూస్తుంది. సమాజం దృష్టిలో మన గౌరవం డబ్బుతో ముడిపడి ఉంటుంది వేరిదాన. అందుకే డబ్బు సంపాదించదలుచుకున్న వ్యక్తికి సంతృప్తి అనేది ఉండకూడదు. నువ్వనే ఆ సంతృప్తి టాటా బిర్లాలు ఆచరించి ఉంటే వారి ఈనాడు అన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించే ఉండేవారా? అంత గొప్ప పారిశ్రామిక సామ్రాజ్యాలు స్థాపించి ఉండేవారా? లేదుగాక లేదు. కాబట్టి డబ్బు సంపాదనలో సంతృప్తి అన్న మాటకు తావులేదు. అలాగే ఎదురు దెబ్బలకు భయపడిన వ్యక్తి గమ్యం చేరలేడు. అయితే మీరు డబ్బు కోసం ఈ పరుగులు మానరా? మానను అని ఆగి 10 సెకండ్ల తర్వాత చెప్పాడు. అంతేకాదు, ఈ వారం రోజుల్లో నేను ఒక నిజం తెలుసుకున్నాను. సమాజానికి కావాల్సింది ఎంత డబ్బు సంపాదించావన్నది మాత్రమే. ఎలా సంపాదించావన్నది కాదు. ఏం చేశావు అన్నది ముఖ్యం కాదు. సక్సెస్ అయ్యావా లేదా అన్నది ముఖ్యం. కాబట్టి డబ్బు సంపాదించడం కోసం సక్రమమైన దారిలో వెళ్ళనవసరం లేదని, అడ్డదారిలోనైనా డబ్బు సంపాదించడం ప్రధానమని తెలుసుకున్న సత్యాన్ని ఆచరణలో పెట్టబోతున్నాను. చూస్తూ ఉండు, చాలా కొద్ది కాలంలోనే శ్రీవారు కారు కొంటారు. నిన్ను బంగారు నగలతో ముంచేస్తారు. ఖరీదైన బంగ్లాలలో కాపురం గడిపేలా చేసేస్తారు. అతడి మాటలు ఆమెను మరింతగా భయపెట్టాయి. ముఖ్యంగా అడ్డదారిలోనైనా డబ్బు సంపాదిస్తాను అనటం ఆమె మనసును అతలాకుతలం చేసింది. అప్పటికీ అతడి ఆలోచనను తప్పని చెప్పే ప్రయత్నం చేయబోయి, ఏవండి, నా మాట విని మీరు ఈ డబ్బు సంపాదన, అతడు మధ్యలోనే చేయి చూపించడంతో ఆమె మాటలు ఆపేయక తప్పలేదు. గాయత్రి, ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోవటం నాకు ఇష్టం లేదు అనేసి బయటికి వెళ్ళిపోయాడు అతను. ఆమె నిస్సహాయంగా హాల్లోని సోఫాలో కూలబడిపోయింది. చెబితే వినని భర్తని ఏ భార్య మాత్రం మార్చగలదు? ఇంటి పెద్ద అయిన మగాడు వేసే ప్రతి అడుగు అతడి కుటుంబాన్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఒకవేళ అతడు తప్పటడుగు వేస్తే ఫలితంగా కుటుంబంలోని వ్యక్తులందరూ శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అడ్డదారిన గమ్యం చేరాలనుకునే వ్యక్తి ఎప్పుడో ఒకప్పుడు దెబ్బతినక మానడు. అంటే తమ కుటుంబంలోని వారంతా ఏ ఇల్లాలికైనా అలాంటి భయం సహజమే.
ఓ సాయంత్రం ఆమె మార్కెట్లోకి వెళ్ళొస్తానంటూ అవినాష్ దగ్గర పర్మిషన్ తీసుకుని ఇంట్లో నుంచి బయటపడింది. అంతకుముందు రోజే అతన్ని రవీంద్ర ఇంటి అడ్రస్ అడిగి తీసుకుని ఉంది. ఆటోలో ఆమె వారింటికి చేరుకుంది. అప్పటికి పావుగంట క్రితమే రవీంద్ర ఆఫీస్ నుంచి ఇంటికి చేరుకున్నాడు. వంశీకృష్ణ కూడా క్రికెట్ ఆడి గ్రౌండ్స్ నుంచి వచ్చాడు. రవీంద్ర, ఉమా, వంశీకృష్ణ హాల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు. అప్పుడే వారింటి వాకిట్లో ఆగిన గాయత్రికి ఆ దృశ్యం అపురూపంగా అనిపించింది. భర్త, భార్య, బిడ్డ ముగ్గురు ఒక చోట కూర్చుని ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆనందంగా గడపటం ఏ కొన్ని కుటుంబాల్లో మాత్రమే కనిపించే అపురూప దృశ్యం అయిపోయిందో కదా అనుకుంది. తన ఇంట్లో ఏ రోజైనా ముగ్గురు కూర్చుని అలా నవ్వుతూ మాట్లాడుకోవడం జరిగిందా? పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకుని వారితో నవ్వుతూ మాట్లాడితే పిల్లలకి పెద్దల మీద గౌరవం తగ్గిపోతుందని, భయం ఉండదని అనుకునే మనస్తత్వం అవినాష్ది. ఎందుకనో ఆమె మనసులో చాలా ఆనందం కోల్పోతున్న ఫీలింగ్ కలిగింది. తలుపు చప్పుడు చేసింది ఆమె. ఆ ముగ్గురు ఒక్కసారిగా తలలు తిప్పిట్టు చూశారు. చాలా చాలా కాలం తర్వాత వారింటికి వచ్చిన గాయత్రిని చూసి రవీంద్ర, ఉమ ఆశ్చర్యపోయినా వెనువెంటనే పలకరింపుగా నవ్వారు. ఉమ ఒక్క అంగలో వాకిట్లోకి వెళ్ళి రండి రండి, ఎంత కాలానికో మా ఇల్లు గుర్తొచ్చినట్టుంది అంది. అదేం కాదు, ఏవో పనులుంటే మాత్రం ఎప్పుడూ మార్కెట్ వరకు కూడా రాలేదంటే నేను నమ్మను. ఇటు రాలేదంతే అంటూ ఆమె చేయి పట్టుకుని హాల్లోకి తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టింది. ఏమ్మా బాగున్నావా? రవీంద్ర ఆమెను పలకరించాడు. బాగున్నాను అన్నయ్య గారు. ప్రత్యూష్ ఎలా ఉంది? బాగా చదువుతుందా? ఆమె తలాడించింది. ఆ తర్వాత ఎదురుగా ఉన్న వంశీకృష్ణని ఎలా ఉన్నావు వంశీ, బాగున్నావా? క్రికెట్ ప్లేయర్గా మంచి పేరు తెచ్చుకుంటున్నట్టుంది పలకరించింది. బాగున్నాను ఆంటీ, అతడు నవ్వేశాడు. ఉమా ఆమె కోసం జ్యూస్ తెచ్చేందుకు వెళ్ళబోతుంటే ఉమా ఇప్పుడు నాకేం వద్దు, నేను 10 నిమిషాలు కూర్చుని మార్కెట్కి వెళ్ళిపోవాలి వారించింది. పర్వాలేదు, జ్యూస్ తాగేందుకు 10 నిమిషాలు కూడా పట్టదులే. ఆమె చెయ్యి విడిపించుకుని ముందుకు వెళ్ళిపోయింది. వంశీకృష్ణ సోఫాలోంచి పైకి లేచి నేను ట్యూషన్కి వెళ్ళాలంటీ, వెళ్ళొస్తాను అని చెప్పి అవతలకు వెళ్ళిపోయాడు. 1/2 నిమిషం తర్వాత బుక్స్ పట్టుకుని వెళ్ళిపోతున్న వంశీకృష్ణ కేసి ఆప్యాయంగా చూసింది. ఉమా గ్లాసులో మ్యాంగో జ్యూస్ తీసుకొచ్చి ముందు పెట్టి తీసుకోండి అంది. గాయత్రి గ్లాస్ అందుకుంటూ రవీంద్ర కేసి చూసింది. అతడి మొహం చాలా ప్రశాంతంగా ఉంది. అది సంతృప్తితో కూడుకున్న ప్రశాంతత. ఆ క్షణం ఆమెకు అవినాష్ గుర్తొచ్చాడు. అవినాష్ ఎప్పుడూ చిర్రుబుర్రులాడటమే కాదు, అతడి మొహంలో ఎప్పుడూ టెన్షన్ కదలాడుతూ ఉంటుంది. ఉమా ఆమె పక్కన కూర్చున్నాక రవీంద్ర పైకి లేస్తూ మీరిద్దరూ ఏవో ఇంటి విషయాలు, వంట విషయాలు మాట్లాడుకుంటారేమో, నేను వెళ్తాను అన్నాడు. మీరు కూర్చోండి అన్నయ్య గారు, నేను మీతో మాట్లాడాలని వచ్చాను చెప్పింది. ఉమా, రవీంద్రలు మొహాలు చూసుకున్నారు. రవీంద్ర వెనువెంటనే ఆమెకేసి తల తిప్పి నాతో మాట్లాడాలనా అన్నాడు కాసింత ఆశ్చర్యంగా. అవును చెప్పమ్మా అంటూ అతడు సోఫాలో ముందుకు వంగాడు. గాయత్రి కాస్త తటపటాయించడం వారిద్దరూ గమనించారు. రవీంద్ర అడిగాడు, ఏ విషయం మాట్లాడాలమ్మా? మా వారి విషయం. ఏమైంది? ఈసారి అతడు గొంతులో ఆతృత. ఇప్పటి వరకు ఏం కాలేదు అన్నయ్య గారు, ఇక ముందు ఏదైనా జరుగుతుందేమోనని భయంగానూ అనుమానంగానూ ఉంది. ఆమె గొంతు జీరపోయింది. అసలు ఏం జరిగిందో జరుగుతుందో వివరంగా నాకు చెప్పమ్మా. ఆమె చెప్పటం మొదలెట్టింది. అవినాష్కి ఈ మధ్య కాలంలో డబ్బు మీద వ్యామోహం పెరిగిపోవటం, అందుకోసం అతడు చిట్ బిజినెస్ స్టార్ట్ చేయటం, అందులో ₹1,00,000 నష్టం రావటం, అలాగే ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం తీసుకెళ్లి అత్యధిక శాతం వడ్డీ వస్తుందంటూ తిరుమలగిరి ఇన్వెస్ట్మెంట్లో దాచుకోవటం, మరోవైపు ప్రత్యూషను డాక్టర్ చేస్తానంటూ అందుకు అడ్డదారైన సక్సెస్ ముఖ్యం అనటం మొత్తం చెప్పింది. ఆ విషయాలన్నీ చెప్పటం పూర్తి చేసేసరికి ఆమెకి ఏడుపొచ్చింది. ఈ ఏడుపును కంట్రోల్ చేసుకోగలిగింది, కానీ కన్నుల్లో సుడులు తిరుగుతున్న నీరు బొగ్గ మీదకి జారకుండా ఆపటం ఆమెకు సాధ్యం కాలేదు. వారిద్దరూ ఆమెకేసి జాలిగా చూశారు. ఆయన చేస్తున్న ఈ పనులన్నీ చూస్తుంటే నాకేదో భయంగా ఉంది. చిట్ బిజినెస్లో ఇప్పటికే ₹1,00,000 నష్టం మాత్రమే వచ్చింది. ఈ ఎదురు దెబ్బను తట్టుకోగలం. రేపు ఇలాంటి ఎదురు దెబ్బ మరొకటి జరిగిందనుకోండి, మేము కోలుకోవటం కూడా కష్టం అవుతుంది. అది నిజం అన్నాడు రవీంద్ర. మరి తరువాయి భాగం ఏం జరిగిందో రేపు విందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.